వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి బాధ్యతారహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. షావుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా జైలుకు వెళ్లి వచ్చారని, మంత్రిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి అమిత్ షా అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అమిత్ షా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడం జరిగింది. అది కూడా ఎవరి మీద జరిగింది అంటే ఈ భారతదేశాన్ని దిశా నిర్దేశం చేసేదానికోసం రాజ్యాంగాన్ని రూపొందించిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అతను అవమానకరంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని కాపాడే పదవిలో ఉండి అతనే అలాగ చేస్తే అది ఈ ప్రపంచ దేశాల సరసన భారతదేశానికి